బైబిల్ తెచ్చిన వారు బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 36:26. కొంచెం పదాలు కఠినంగా ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెర్మెహేలు కలిగిన అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అబ్దయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను, కానీ యెహోవా వారిని దాచెను. చివరి మాట, యెహోవా వారిని చెప్పండి, నోటితో చెప్పండి. యెహోవా వారిని దాచెను. ఇది ఎన్నో మాసం? ఇది ఎన్నో మాసం అండి? 6 మాసాలు మనల్ని దాచి కాచి కాపాడిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. రోగాల బారిన పడకుండా కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. బలహీనతలు ఇచ్చిన బలపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. శత్రువు పొంచి అనేక కుయుక్తులతో మనల్ని ఎదిరిస్తూ వచ్చిన 6 మాసాలు మనల్ని దాచిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ అనారోగ్యం కానీ, ఏ తెగులు కానీ, మధ్యాహ్నం వచ్చే రోగాలకు, రాత్రి కలిగే బాణాలకు, ఏ విధమైనటువంటి ఆపద కలగకుండా 6 మాసాలు మనల్ని, మన కుటుంబాలను, పిల్లల్ని ఆయన దాచినందుకు మరొకసారి స్తోత్రాలు చెప్పండి. మార్గాలన్నిటిలో తోడై ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. కుటుంబ వ్యవస్థలో క్షేమాన్ని ఇచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో కొంచెం జాగ్రత్తగా అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి 2 వాక్యాల్లో రాయబడినటువంటి సంగతులు ఒకసారి గ్రహిద్దాం. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఒకసారి గమనించండి, ఈ రాజు పేరేంటి? యెహోయాకీము రాజు. ఈ రాజు కాలంలో ఇర్మియా దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియాకి దేవుడు చెప్తాడు, నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడతా, సూటిగా నీతో కొన్ని విషయాలు చెప్తాను, వాటిని గ్రంథపు చుట్టలో వ్రాయి అని ఇర్మియాకి చెప్తే, ఇర్మియా లేఖకుడైనటువంటి బారూకునకు ఆ విషయాలన్నీ వ్రాసే బాధ్యతని అప్పగించాడు. ఏమి చెప్తున్నాడు దేవుడు అనంటే, యూదా వారి మీదకి కీడు రాబోతుంది, వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ దోషాన్ని బట్టి
ఓ భయంకరమైన కీడు రాబోతుంది, ఈ విషయాలు రాసి వాళ్ళకి చదివి వినిపించండి అని ఇర్మియాకి దేవుడు చెప్పాడు. ఒకవేళ ఇర్మియా బాలుడిగా ఉన్నప్పుడే దేవుని సేవకు పిలువబడ్డాడు కనుక వ్రాయటం ఒకవేళ ఇబ్బంది అయిందేమో తెలీదు. ఆ విషయాన్ని బారాకు అనే ఒక వ్యక్తికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆ దేవుని మాటలన్నీ సమాజ మందిరంలోకి వెళ్ళి చదివి వినిపించమన్నాడు. అక్కడ ఒక 5గురు రాజ్య సంబంధమైనటువంటి పెద్దలు, ఆ దేశానికి సంబంధించినటువంటి పెద్దలు విని ఆ విషయాన్ని యెహోయాకీము రాజుకి చెప్తారు. చెప్తే అతను ఏం చేశాడంటే, ఆ రాజు ఆ చదవబడినటువంటి పుస్తకాన్ని నా దగ్గర తీసుకురమ్మన్నాడు. అది చలికాలం అవటం వల్ల రాజు కూర్చున్నటువంటి ఆసనానికి ముందుగా ఒక మంట వేయబడింది, బాగా వేడిగా ఉంది. అక్కడికి ఆ పుస్తకం తీసుకుని వస్తే ఓ 2-3 పేజీలు చదివి వినిపించిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే, చాకు తీసుకుని దేవుని మాటలు వ్రాయబడినటువంటి చుట్టల్ని కోసి మంటలో వేసి తగలబెట్టేశాడు. దేవుని మాటల్ని మంటలో వేసి తగలబెట్టేశాడు. ఆ తరువాత 26వ వాక్యంలో మనం చదివినట్లుగా ఓ 3 వ్యక్తుల్ని, ఇర్మియాని బారూక్ని పట్టుకుని తీసుకురండి అని చెప్పి పంపిస్తే వీళ్ళు 3 వెళ్ళారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడ దొరకల. కారణం ఏంటంటే, యెహోవా వారిని చెప్పాలి, నోటితో చెప్పాలి, యెహోవా వారిని దాచాడు కనుక, యెహోవా వారిని మరుగు చేశాడు కనుక, దేవుడు వారిని శత్రువుకి కనబడకుండా దాచిపెట్టాడు కనుక వాళ్ళ ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోయాయి, వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే, ఒక కీడు రాబోతుంది, యూదా ప్రజలందరి మీదకి ఓ బలమైన కీడు రాబోతుంది, దాని విషయమై హెచ్చరిక నొంది మనసు మార్చుకుని పశ్చాత్తాపడి పాపముల విషయంలో, దోషముల విషయంలో విడుదల పొందితే ఆ కీడు తొలగిపోతుంది అని చెప్తే, ఈ రాజుకి ఆ మాటలు నచ్చల. వీడా మనకు చెప్పేది, వీడి మాటలు మనం వినేది, వీడికి అంత తెలుసా, ఇవి దేవుని మాటలా అని చాకు తీసుకుని ఆ గ్రంథపు చుట్టని ముక్కలుగా కోసి అగ్నిలో వేసి తగలబెట్టేశాడు. ఓ సమస్య వచ్చినప్పుడు, ఓ అపజయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓ సమస్య వచ్చి మన మీద పడింది, ఓ కష్టం వచ్చి మన మీద పడింది, మనం ఏం చేయాలి అనే సంగతి మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఏదేదో ప్రయత్నాలు చేసి, ఏవేవో ఆలోచనలు చేసి, ఏవేవో ఉద్దేశాలని ఉద్దేశించి నష్టాన్ని తెచ్చుకునే కంటే, రాబోతున్నటువంటి ఆ కీడే కానీ, సమస్య కానీ, కష్టమే కానీ
ఒకవేళ ప్రభు తెలియచేస్తే వాక్యం ద్వారా మాట్లాడితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరింత కఠినపరుచుకోకూడదు, మరింతగా హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాటకు చోటు ఇవ్వకుండా వ్యతిరేక్తంగా ప్రవర్తిస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. దీనికి ఒక తార్కాణం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని కూడా దాటి యెరికో పట్టణాన్ని కూడా జయించి ఓ చిన్న పట్టణం, హాయి అనే ఒక చిన్న పట్టణం, అది జయిస్తే వాగ్దత్త దేశంలోకి వెళ్ళిపోతారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళిపోతారు. కట్టని ఇళ్లలో, నాటని తోటలలో, ఆకాశ వర్షం చేత సమృద్ధినిచ్చే భూభాగంలో, ఆ దేశంలో నివసించటానికి అక్కడికి వెళ్ళి చేరతారు. కానీ ఈ చిన్న పట్టణమైన ఆయి మీదకి వెళ్ళిన తర్వాత 36 మంది చంపబడి అపజయం చేత పరుగులెత్తుకుంటూ వచ్చి యెహోషువకు చెప్పారు, అయ్యా ఇలా జరిగిందయ్యా అని చెప్పారు. జరిగితే జరిగిందిలే అని దాటవేయల యెహోషువ తల మీద ధూళి పోసుకుని బట్టలు చింపుకుని ఆకాశమందున్న దేవుని దగ్గర సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాడు. వెర్రి కేకలేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు మాకు ఈ అపజయం వచ్చింది? ఎందుకు మా వాళ్ళు చంపబడ్డారు? ఎందుకు మాకు జయాన్ని ఇవ్వలేదు? ఏం జరిగింది అని ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. దేవుడు అంటాడు, మీ మధ్య అపవిత్రత ఉంది, అపవిత్రమైన దాన్ని తెచ్చి దాచిపెట్టుకున్నారు, అపవిత్రమైన దాన్ని నేను ముట్టొద్దు అని చెప్పాను. చెప్పినా వినకుండా కొంతమంది అండి, ఎన్నన్నా చెప్పండి, ఆ బుద్ధి మారదు. ఎన్నన్నా చెప్పు, ఎన్ని సంవత్సరాలను చెప్పు, ఎంతన్నా చెప్పు, ఆ పద్ధతి కొందరు జీవితాల్లో మారదు. అయితే యెహోషువకి విషయం తెలిసింది. ఆ విషయమై ప్రార్థన చేశాడు. ఆ తరువాత సమాజంలో అందరినీ ప్రశ్నిస్తున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని నేను చెప్పాను, ఎవరైనా మీలో ముట్టారా? ఎవరైనా అపవిత్రమైన దాన్ని తెచ్చుకున్నారా? నిషిద్ధమైన దాన్ని ఎవరైనా దాచిపెట్టుకున్నారా అని అడిగితే ఎవ్వరు నోరు తెరవల. అందరూ భక్తుల్లాగానే ఉన్నారు, అందరూ అమాయకంగానే ఉన్నారు, అందరూ నాకేం తెలియదు అన్నట్టుగానే మౌనంగా నిలబడ్డా. ఒరే బాబు చెప్పండిరా, దేవుడు అడుగుతున్నాడు. అపజయానికి కారణం అపవిత్రత అని చెప్తున్నాడు. అపజయానికి కారణం నిషిద్ధమైన దానిని ముట్టారని చెప్తున్నాడు. ఎవరు అని అంటే అందరూ కూడా నువ్వా అని అంటున్నారు. కానీ అయ్యా నేను తెలుసో తెలియకో చేశానయ్యా, ఏదో అవసరపడతాయేమోనని తెచ్చుకున్నానయ్యా, పొరపాటు అయింది అని అంటే సమస్య అంతటితో పోయేది. దాన్ని సాగదీసి ఎక్కడి దాకా వచ్చిందనంటే
ఆ కుటుంబం రాళ్ల గుట్ట కింద చచ్చే వరకు వచ్చింది. అది నీది నాది కాదు, ఒకవేళ అనవసరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళవేమో నాకు తెలియదు, కానీ అది ఆకాను కుటుంబం. ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే, యెహోషువ చెప్పిన మాట అసలు లెక్క చేయలే, లక్ష్య పెట్టలే. ఆయన అటా చెబుతాడు, మనం ఎట్టా చేద్దాం అన్నట్టుగా ఓ బంగారు కమ్మె, కాస్త వెండి, ఓ షేనారు వస్త్రం తెచ్చుకుని గుడారంలో దాచేసి అందరితో పాటు ఎరగనట్టుగా పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడిలాగా ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటే దేవుడు బయలుపరిచాడు. ఆ తరువాత చెప్పాడు, కానీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే కుటుంబానికి రావాల్సిన శిక్ష వచ్చింది. అలాగే ఈ యెహోయాకీం రాజుకి రాబోతున్న కీడును గురించి యిర్మీయా ద్వారా దేవుడు తెలియపరిస్తే ఆ విషయమై ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం వివేచించుకోకుండా, ఏ మాత్రం పరీక్షించుకోకుండా దేవుని వాక్యపు చుట్టని ముక్కలు ముక్కలుగా కోసి తగలబెట్టేసాడు. తగలబెట్టేసింది కాక జరగబోతున్నటువంటి సంగతులన్నిటినీ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నటువంటి అనుభవాలను బట్టి యిర్మీయాని బారూకుని ఇద్దరిని పట్టి తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేస్తే దేవుడు వాళ్ళకి కనబడకుండా యిర్మీయాని బారూకుని దేవుడు దాచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జనవరి నెలలో నేను దాచకపోతే ఈ జూన్ 30వ తారీఖు వరకు వచ్చేవాడు కాదు, 28 వరకు వచ్చేవాడు కాదు. దేవుడు నిన్ను ఆయన రెక్కల నీడ భద్రపరచకపోతే నీ కుటుంబం ఈ రోజున క్షేమంగా ఉండేది కాదు. దేవుడు భద్రపరచకపోతే, ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని దాచకపోతే నా కుటుంబం కూడా అమ్మా అదే మనల్ని ఫిబ్రవరి మాసంలో దాయకపోతే, మార్చి నెలలో మనల్ని దాయకపోతే, ఏప్రిల్ మాసంలో మనల్ని దాచకపోతే, మే నెలలో మనల్ని దాచకపోతే, ఈ జూన్ మాసంలో మనల్ని దాచకపోతే మన బ్రతుకులు ఏమై ఉండయో, మనతోటి వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు, మనకు తెలిసిన వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు, మన స్నేహితుల్లో కొందరు ఏమయ్యారో మనకి తెలుసు, మన బంధువుల్లో కొందరు ఏమయ్యారో మనకి తెలుసు. కానీ 6 మాసాలు దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని, మన కుటుంబాల్ని అద్భుతంగా దాచి ఈ సంవత్సరపు 2వ భాగంలో ప్రవేశపెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాళ్ళని దాచాడండి. మనం కొన్ని విషయాలు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే, మనుషులు కొంతమందిని కొన్ని సందర్భాల్లో దాచారు, కానీ అది శాశ్వతమైంది కాదు. వాళ్ళు దాచారు, ఆ దాచిన అనుభవం శాశ్వతమైంది కాదు. కానీ దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలని దాస్తే ఏ శత్రువు కంటపడకుండా కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా మనల్ని దాయునుగాక. చెప్పండి ఆమేన్. యెహోషువ కాలంలోనే యెరికోని ఏగు చూస్తానికి 2 ఏగుల వారిని యెహోషువ పంపించాడు. ఎప్పుడైతే యెహోషువ వేగుల వారిని పంపించారో
యెరికో రాజుకి ఆ విషయం తెలిసి వాళ్ళని పట్టుకోవటానికి సైనికులను పంపించాడు. వీళ్ళని పట్టుకుందామని తిరుగుతున్నారు. వాళ్ళు సడన్గా ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు రాహాబు అనే వేశ్య ఇల్లు. ఆమె ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని పై అంతస్తులోకి తీసుకెళ్ళి జనపనార కట్టంటే దానిలో దాచింది. ఎంతసేపు దాచిందంటే సైనికులు వెళ్ళేంత వరకే దాయగలిగింది, కానీ తర్వాత వాళ్ళని దాయలేకపోయింది. అది యెహోషువ 2వ అధ్యాయం 4వ వాక్యం 6వ వాక్యం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు. 6వ వాక్యంలో వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న ఒక జనుప కట్టెలో వారిని దాచిపెట్టను. వాళ్ళు వెళ్ళేంత వరకు దాచగలిగింది, కానీ వాళ్ళని చిరకాలం దాచలేకపోయింది. సమస్య తీరే వరకు వాళ్ళని దాచలేకపోయింది. ఆ కాసేపు వాళ్ళని దాచిందంతే. కానీ దేవుడు గనక మనల్ని దాస్తే, దేవుడు గనక మన కుటుంబాలను దాస్తే, దేవుడు గనక మన పిల్లలను దాస్తే, శత్రువు ఎంత తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన సరిహద్దులలోనికి రాకుండా, కనబడకుండా దేవుడు దాయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరిని కొంత సమయం వరకే దాయగలిగింది. ఇంకా మీరు గమనిస్తే రాహేలు తన ఇంటి నుంచి వస్తూ ఉంది. యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేసి 2 భార్యల్ని, 2 దాసీల్ని, 11 మంది పిల్లల్ని, దాసీ జనాన్ని, మందల్ని, పనివాళ్ళు, విస్తారమైనటువంటి సంపదతో వస్తున్నాడు. సడన్గా వాళ్ళ మామ ఎవడు, లాబాను తరిమి వాళ్ళని పట్టుకున్నాడు. యాకోబు అంటాడు, ఏంటయ్యా వెంటబడి వచ్చి మమ్మల్ని ఆపేవేంటి? ఏం పని మీద వచ్చావు? కొలువు చేశాను, ప్రతిఫలంగా వీరు నాకు దొరికారు, దేవుడు వీళ్ళు నాకు ఇచ్చాడు, వీళ్ళతో నా ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఎందుకు వచ్చావు? నేను వచ్చిన పని ఏంటంటే, నా ఇంట్లో ఉన్న బొమ్మలు ఉన్నాయి, కొన్ని బొమ్మలు, విగ్రహాలు కొన్ని ఉన్నాయి, వాటిని దొంగిలించారు ఎవడో. నువ్వా అని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంటే యాకోబు అంటాడు, నీ విగ్రహాలు ఎవడికి కావాలరా? నాకు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు, కదలలేనివాడు కాదు, చూడలేనివాడు కాదు, నడవలేనివాడు కాదు, చెయ్యి లేపనివాడు కాదు, కంటితో చూడనివాడు కాదు. నా దేవుడు సజీవుడైన వాడు. నీ విగ్రహాలు నాకెందుకునంటే, నాయి పోయాయి కనుక వచ్చాను అని లాబాను అంటే, లాబాను అన్న వెంటనే యాకోబు అంటాడు, ఎవరి దగ్గర ఉన్నాయో దేవుడు ఆడుకోమంటాడు. నీ విగ్రహాలు ఎవరి దగ్గర ఉన్నాయో చూసుకోమంటే అందరినీ చెక్ చేశాడు. అందరినీ
అందరి గుడారాల్ని చెక్ చేశాడు. ఆఖరికి రాహేల్ దగ్గరికి వచ్చాడండి. రాహేల్ అంటది, తండ్రి నేను కడగా ఉన్నాను, నేను లేవలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటది. అయితే ఈ దొంగది ఎంతవరకు దాయగలిగిందంటే విగ్రహాలని చచ్చే వరకు దాయగలిగింది. ఎప్పుడు చచ్చింది? ఆ 2వ రోజు 3వ రోజు దారిలో చచ్చింది. చూస్తారా ఆదికాండం ఎక్కడ 31 అనుకుంటా, చూడండి 34 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుందండి. దాచిపెట్టుకుని వాటి మీద కూర్చుంది. ఎంతసేపు కూర్చోగలిగింది? ఆ మార్గ మధ్యలో వారానికి చనిపోయిందో 6 రోజులు 7 రోజులుగా 6 రోజులుగా 5 రోజులుగా నెల రోజులుగా చచ్చే వరకే దాయగలిగింది. కానీ తర్వాత అవి బయటపడ్డాయి. రాహాబు దాచిపెట్టింది ఆ 1-2 గంటలు. రాహేలు దాసింది తను జీవమున్నంతసేపే. ఇంకా చెప్పనా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఎవరైనా మగపిల్లలు పుడితే చంపమని ఆజ్ఞ అయింది. ఆడపిల్ల పుడితే బతకనివ్వమన్నారు. మగపిల్లడు పుట్టాడో కానుపు పీట మీద ఉండగానే వాళ్ళని చంపమని చెప్పాడు. అయితే ఎకేబేదుకి సుందరుడైనటువంటి ఒక బిడ్డ పుట్టాడు. అతన్ని 3 నెలలు దాచగలిగింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండడు చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేకపోయింది. చూడండి, తలెత్తండి. దాచలేకపోయింది. మనం కొన్ని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మనకు అవసరమైన వాటిని జాగ్రత్త చేద్దామని, దాచుకుందామని దాస్తాం. కానీ మనం దాస్తే కొంతకాలమే దాయగలుగుతాం, తరువాత దాచలేం. కడుపును పుట్టిన బిడ్డనండి 3 నెలలు దాయగలిగింది, తరువాత దాయలేకపోయింది. ఇర్మియాను బారాకుని పట్టుకురండిరా పోయి అని 3 పంపిస్తే 2 దొరకలేదు. కారణం ఏంటంటే దేవుడు వారిని దాచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు దాచిపెట్టువాడు, మన సొత్తును దాచిపెట్టువాడు, మన సంతతిని దాచిపెట్టువాడు, మనల్ని దాచిపెట్టువాడు. ఎందుకు? ఏ రోగము సమీపించకుండా, ఏ శత్రువు సమీపించకుండా, ఏ తెగులు సమీపించకుండా, ఏ అపవాది తంత్రము సమీపించకుండా 6 నెలలు మనల్ని ఆయన రెక్కల నీడలో దాచి ఉంచాడు ఆయన. అందుకు మనం ఈ దినం మనసారా ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఎన్నెన్ని రోగాలండి, ఎన్నెన్ని ప్రమాదాలండి, ఎన్నెన్ని విపత్కరమైన పరిస్థితులండి. బయటికి వెళ్ళినోడు తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం లేని ఈ భయానకమైన దినాలలో మనల్ని, మన కుటుంబాలని ఆయన కంటి పాపవలే, మీ మట్టుకు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మట్టుకి నా పరిస్థితులు, నాకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి, నాకున్న
కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటిని బట్టి ఎంతో కష్టమైన పరిస్థితులు గుండా ఈ 6 మాసాలు రావాల్సి వచ్చిన ఎక్కడ శత్రువుకి అప్పగించకుండా రెక్కల నీడన దాచాడైన. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాచే దేవుడు. కొందరిని దాచారు, కానీ అది స్థిరమైనటువంటి కాపుదల కాదు, స్థిరమైనటువంటి భద్రత కాదు. కానీ దేవుడు మనల్ని దాస్తే ఎలా ఉంటుంది అని 1-2 విషయాలు గమనిస్తే, మొదటిగా కీర్తనల గ్రంథం 31వ కీర్తన, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ వాక్యం. మనల్ని ఎక్కడ దాస్తాడో ఒకసారి చూద్దాం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కులహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. మనుషులు కపటోపాయాలు ఎంత కపటంగా ప్రవర్తిస్తారంటే, ఎంత కపటం అంటే గుర్తుపట్టలేదు. ఇంత 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 ఆప్యాయత, ఇంత ప్రేమ అన్నట్టుగా మనం ఆ కపటపు హృదయాన్ని గమనించలేము. అంతెందుకండి, జ్ఞానులు వెళ్ళారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఏ రోజున అడిగాడు. ఏ రోజుకి మండదు, నేను రాజునై ఉంటే ఇంకొక రాజు పుట్టడమా అని మండిద్దా లేదా? ఏయ్ ఎవడు రాడు రాజు అని లేవలా. యూదులు రాజు పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? మీకు ఎలా తెలిసింది? ఇదిగో ఈ నక్షత్రం తీసుకొచ్చింది. అవునా? అయితే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయన్ని మీరు ఆరాధించి, ఆయన్ని మీరు పూజించి సమాచారం నా దగ్గర తీసుకురండి. వింటున్నారా? ఒక రాజుకి మరొక రాజు పుట్టాడని తెలిస్తే ఎట్టుంటుందండి? కళ్ళలో కారం కొట్టినట్టుండదా? బ్లేడ్ పెట్టి చీల్చి కారపడెద్దినట్టుండదా? నేనే రాజునైతే ఇంకో రాజు పడతాడా? నాకు చెప్పకుండా ఆయనకి చెప్తాడా అనిపించలే మనకి. ఒక్కోసారి నాకు ఇవ్వకుండా పాట ఆమెకి ఇస్తాడా? నన్ను కనపరచకుండా మండుతుంది చూడు, మండుతుంది కదా. ఏ రోజుకి మండింది, కానీ కపటంగా దాన్ని బయటికి కనపడకుండా గప్సిప్ సంబర్పుడు అంటారే, మౌనంగా యూదుడు రాజు పుట్టాడా, భలే సంతోషంగా ఉందా. ఎక్కడ పుట్టాడు మీకు తెలుసా? ఈడ దాకా తీసుకొచ్చింది నక్షత్రం, ఈడ ఆగింది. మీరు రాజుగారు కదా, రాజగృహంలో పుట్టాడని వచ్చాం. బాబాయ్ ఎక్కడ లేడు, కొద్దిగా కనుక్కోండి, ఎక్కడ పుట్టాడో కనుక్కోండి. నా దగ్గరికి అప్పుడప్పుడు ఎవరన్నా వస్తుంటారు, ప్రార్థనకు బయలుదేరేటప్పుడు కూడా వస్తుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు వస్తుంటారు, బజార్లో వెళ్ళేటప్పుడు పలకరిస్తుంటారు. రైతులాడల్లా
రైతులు అంతరు తాగలే. నా పక్కన ఉన్నాడు, ఎవరు వీళ్ళు ఎవరు, ఏంది ఇప్పుడు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు ఏందే, ఆడవాళ్ళు రాకూడదు నా దగ్గరికి, ఆడవాళ్ళు రాకూడదు నా దగ్గరికి, మగవాళ్ళే రావాలా, ఆడవాళ్ళకి ప్రార్థన అవసరం ఉండదా, ఆడవాళ్ళకి సమస్యలు ఉండవా? దాన్ని ఏమంటారంటే కపటం. కపటం. అరే ఆ మధ్య ఎవరు నా దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చారండి, అరే అయిపోయింది కదా అందరితో అవలా, ఇదిగా నీకు తెలిసిందా, తెలియలే, ఇది జరిగిందా, ఆ మనసు వరకోలా. ఓసారి అన్నదమ్ములిద్దరికి తగాదు వచ్చింది, ఆస్తి కాడ తగాదు వచ్చింది. ఆస్తి కాడ తగాదు వస్తే తమ్ముడిని చంపేసి పాతి పెట్టేశాడు. పాతి పెట్టట్టు ఇటు చుట్టూ చూశాడు, ఎవడు కనపడలా, పైకి చూశాడు, చంద్రుడు ఉన్నాడు. ఏయ్ నువ్వు చూసావు కానీ ఎవరికి చెప్పాక అన్నాడు. ఎవడు చెప్పాక నువ్వా, జాగ్రత్త అన్నాడు. వెళ్ళాడు. ఆడ పొక్కిపోయింది ఊళ్ళో, వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడంట, ఎవరు చంపారు తెలియదు. ఊరంతా పొక్కిపోయింది. ఎవడికి అర్థం కాల, పోలీసులకు అర్థం కాల, ఎవడికి అర్థం కాల. నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత ఆరు బయట కుర్చీ వేసుకుని భోంచేస్తున్నాడు. భోంచేస్తుంటే పెరుగు దాటానికి లోపలికి పోయింది భార్య. బాగా పట్టపగుల్లాగా ఉంది ఎనిలా. పైకి చూశాడు, ఎవరు చెప్పలేదు నువ్వు అని నవ్వుకుంటున్నాడు. ఈ లోపల పెరుగు కప్పు తీసుకుని భార్య వచ్చింది. ఎవరిని చూసి నవ్వుతున్నావు నువ్వు అని అంది. చెప్పట్లా. ఎవరిని చూసి నవ్వుతున్నావు అంటే ఏం చెప్తాడు, చెప్పట్లా. ఆ గోడ అమ్మటే తడికమ్మటే అటు ఇటు చూసింది, ఎవరైనా ఆడ మనిషి ఉన్నారేమోనని. ఉరకనెట్ నవ్వుతాడు, ఇటు పిచ్చాడా కాదు కదా. ఎవరో కూర్చున్నారో లేకపోతే ఎవరు నుంచున్నారో, ఎవరైనా సైకి చేస్తున్నారో, ఎందుకు నవ్వుతున్నావు, మొత్తం ఇంటి చుడు తిరిగి తడికి చుడుతున్నా, అడి తిరిగి ఇటు తిరిగి వచ్చి నువ్వు ఎవరు లేరు ఎందుకు నవ్వేవు చెప్పమంది. నువ్వెవరికి చెప్పనంటే నీకు ఒక రహస్యం చెప్తాను. నేను నీ భార్యనండి, ప్రాణం పోయినా చెప్పను. చెప్పా, మా తమ్ముడిని చంపింది నేనే. అవునా, ఈ మనిషి ఏం చేసిందో తెలుసా, ఆమెకు మంచి ప్రాణ స్నేహితురాలు ఉంది, మంచి స్నేహితురాలు, అన్నిట్లో మాట. ఇదిగో నా ప్రాణ స్నేహితురాలు అని నేను చెప్తున్నా, ఎవరికి చెప్పవుగా. ఇంతవరకు ఏమన్నా లీక్ అయిందా ఎక్కడన్నా, నువ్వు చెప్పిన ఏమన్నా లీక్ చేశానా చెప్పా. మా ఆయనే మా మరిదిని చెప్పింది. ఇది పోయి దాని ప్రాణ స్నేహితురాలకు చెప్పింది, అది పోయి దాని ప్రాణ స్నేహితురాలు చెప్పింది, అది పోయి ఆఖరికి సిఐ భార్యకి చెప్పింది. సిఐ భార్య అంటది, నీకు రహస్యం చెబితే ఎవరికి చెప్పవుగా అంది. పిచ్చదని అసలే నేను పోలీసుడినే, నేను చెప్తానా, పిచ్చిదాన్న. ఏంది మొక్కలు నల్లగా పెట్టారు, మీరు కాదులే, నేను చెప్తాను. మీకు రైతు ఒకవేళ పశ్చాత్తాపడండి. నేను సిఐని ఏ పోలీసు నేను ఇంత పక్కనెత్తానా, పలానోడు తమ్ముడు చచ్చిపోయాడు కదా, వాడే నన్ను చంపి అంతే. జీప్ వచ్చి అన్నం కూడా చేసుకోవాలా, జీప్ వచ్చి ఆగింది. కపటం అండి, కపటం.
మళ్ళా పైకి ఏం ఎరగనట్టే, అసలు ఏం ఎరగనట్టే. అసలు ఈ పిల్లి పాలు తాగుతుందా? ఈ పిల్లి కాదు పాలు తాగటం వచ్చా? జాగ్రత్త, జాగ్రత్త. హేరోదు కపటంగా ప్రవర్తించి తన ముగింపు గమనిస్తే పురుగులు పడి చచ్చాడు, పురుగులు పడి చచ్చాడు. దేవుని బిడ్డలకి, దైవ సేవకులకి కపటం అనేది తెలియకుండా ఉండాలి. మనుషుల కపటోపాయముల నుంచి ఆయన మనల్ని తప్పించేదానికి ఆయన సన్నిధిలో ఆయన గుడారపు మాటున మనల్ని దాస్తాడట. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మన చుట్టూ ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, మనతోనే ఉంటారు. కపటం, ఉపాయాలు, కపటోపాయాలు. ఆ కపటోపాయాల నుంచి మనల్ని ఎక్కడ దాస్తాడంటే, ఎక్కడ తప్పించి కాపాడుతాడంటే తన సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి అంటే ఎందుకింత ప్రాముఖ్యత అంటే, దేవుని సన్నిధిలో మనం దాసపడతాం. దేవుని సన్నిధిలో కపటోపాయాలు, కపటమైన మనుషులు, కపటమైన బంధువులు, కపటమైన స్నేహితులు, వాళ్ళ ఉపాయాలు, కపటోపాయాల్లో పడకుండా మనల్ని ఎక్కడ దాస్తాడంటే ఆయన సన్నిధిలో. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఆయన సన్నిధికి అందుకు రావాలి మనం. అది శనివారం అయినా, అది బుధవారం అయినా, అది ఆదివారం అయినా, అది ఏ కూటమైనా, మనం ఆయన సన్నిధికి వస్తే మన మీద ప్రయోగింపబడుతున్నటువంటి కపటోపాయాలునే వారిని నిన్ను జయించకుండా, వారి బారిన నువ్వు పడకుండా ఆయన నిన్ను దాస్తాడు. స్తోత్రం చెప్పు. ఇంకొక విషయం కూడా చెప్తా. ఒకసారి ఒక అతను బాగా తాగుతాడు, బాగా తాగుబోతు. వాళ్ళ పాస్టర్ గారికి చెప్పింది, చాలా లేవండి, మా ఆయన కొరకు ప్రార్థన చేయండి, మా ఆయన కొరకు ప్రార్థన చేయండి, మా ఆయన దేవుని సన్నిధికి రావాలండి, ప్రార్థన చేయండి అని చెప్పింది. చేస్తానమ్మా, వస్తాడులేమ్మా, చేస్తానులే, వస్తాడులే, ప్రార్థన చేయాలి, వస్తాడులే అని చెప్తా ఉంది. ఓసారి మీటింగ్ జరుగుతూ ఉంటే ఈయన అన్నాడు, ఇదిగో డబ్బులు ఆడబెట్టా కనపడతలా, 200 కావాలి. 200 ఎందుకు? ఎందుకని నీకు చెప్పాలా? అందుకేగా. ఒక మాట చెబితే ఎంతవా అంది. ఏం చెప్పన్నాడు. 200 ఇస్తా. మా సంఘంలో కోటాలు జరుగుతున్నాయి, ఈరోజు కోటం జరుగుతుంది, వాక్యం చెప్తాడు పాస్టర్ గారు. వెళ్తావు మరి? 200 ఇస్తానంది. 500 ఇస్తే వెళ్తా అన్నాడు. ఖచ్చితంగా వెళ్తావా? తాగుబోతాడు, మందు మీద నిలబడేది. ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా వెళ్తావా? వెళ్తా. వెళ్తావన్న దానికి రుజువేంటి? నువ్వే చెప్పు. మా పాస్టర్ గారు 3 విషయాలు చెప్తాడు ఎప్పుడు వాక్యంలో. ఆ 3 ఏంటో నాకు చెప్పాలి. ఖచ్చితంగా చెప్తా పో. 500 ఇచ్చింది. వెళ్ళి ఫుల్గా తాగాడు, ఫుల్గా తాగాడు. తాగుబోతాడికి తెలివి ఎక్కువ. అడిగి తెలియదు అనుకుంటారు కానీ అడిగి భలే తెలివి ఎక్కువ. ఇంటికి వెళ్తే నన్ను పట్టుకుంటుంది గొంతు. 3 మాటలు అంది కదా, చివరిలో ఉంటుంది. ఇప్పుడు వాక్యం అయిపోయి ఉంటుంది, చివరిలో 3 మాటలు ఎందామని మందిరానికి వచ్చాడు.
మందిరానికి వచ్చి అట్లా లోపల అట్లా అడుగు పెట్టంగానే ఈ పాస్టర్ గారికి మహానందం అయిపోయింది. బా, ఎప్పుడే ఆవిడ ప్రార్థన చేయమని చెప్తుంది, ఈయన వచ్చాడని. వచ్చారా అన్నాడు. అన్నాడు. కూర్చోండి అన్నాడు. కూర్చున్నవాడు మెలకుండా మర్చిపోయాడు నన్నని. మధ్య మధ్యలో అందరు ఎట్ట అంటారు గల్లు అని, ఈడు కూడా ఎట్టెట్ట అంటున్నాడు. కూర్చున్నారా అన్నాడు. ఇక 2 మాటలు అయిపోయిన 3వ మాట కోసం చూస్తున్నాడు. ఎంతసేపటికి మాట్లాడిపోతాడు. మెల్లిగా బయలుదేరాడు. వెళ్తున్నారా అన్నాడు. 3 అయిపోలే. హలో, 3 అయినాయి అవ్వలేదా? వచ్చారా? కూర్చున్నారా? వెళ్తున్నారా? 1 గంటకి ఇల్లు చేరాడు. తలుపు కూడా ఇదిగో కోటానికి పోయావా అంది. వెళ్ళానా? కోటానికి వెళ్ళానా? మరి అందరూ ఎప్పుడో వచ్చి ఇప్పుడు దాకా ఉన్నావు? నేను చివరిలో అంతా చూసి వస్తున్నాలే. మరి మా పాస్టర్ గారు ఏం చెప్పాడు? 3 మాటలు చెప్తాడు కదా మా పాస్టర్ గారు. ఎప్పుడు ఏం చెప్పాడు? మొదటి మాట, వచ్చారా? ఈ మాట చెప్పేటప్పుడు వీళ్ళ ఇల్లు ఊరు బయట ఉంటుంది. ఆ రాత్రే ఈ ఇల్లు దోసుకుందామని 3 దొంగలు వచ్చారు. ఇక లోపలికి వెళ్దామని లోపల పాస్ గారు ఏం చెప్పాడు అనగానే మొదటి మాట ఏం చెప్పాడు? వచ్చారా అన్నాడు. బయట ఉన్న వాళ్ళకి 110 కొట్టుకుంటుంది. అమ్మో, మనం వచ్చిన సంగతి లోపల ఉన్నవాడికి ఎట తెలిసి వచ్చిందిరా. కూర్చోండి అరబండి 3 సైకిల్ చేసుకుని కూర్చున్నారు. 2వ మాట ఏమన్నాడు? అయ్యా కూర్చున్నారా అన్నాడు. ఓరీడు దుంపదేగా, మన రావటము తెలిసింది, కూర్చోవటం తెలిసింది, ఇక లాభం లేదని మెల్లిగా బయలుదేరుతాడు. వెళ్తున్నారా అన్నాడు. అంతే, ఒకటే పరుగు. నేనేమంటానంటే, అది మీకు ఒకవేళ విన్నదే కావచ్చు, తెలిసిందే కావచ్చు, తెలియందే కావచ్చు, దేవుని సన్నిధిలో విన్న ఆ 3 మాటలు ఆ ఇంటిని దాచింది. కొట్టు చప్పట్లో హల్లెలూయా. అందుకు రావాలి దేవుని సన్నిధికి. అంతేగాని బెగ తీసుకొని గట్టిగా బలంతం. ఎందుకంత బలంతమైన దేవుని హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. తర్వాత ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, కుస్తీ పోటీ. ప్రస్తుతానికి సంతోషంగా కూర్చో. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను కపటోపాయములో పడకుండా నిన్ను దాచునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. 2వ మాట, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన ఎక్కడ దాస్తాడు? మొదట ఆయన సన్నిధిలో, ఆయన గుడారము మాటున. 2వది ఆయన ఎక్కడ మనల్ని దాస్తాడంటే తన చేతిలో నన్ను దాచి ఉన్నాడు. ఆయన తన చేతిలో నన్ను దాచి ఉన్నాడు. ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని పేతురు భక్తుడు అంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉంటే, ఆయన చెయ్యి మనల్ని దాస్తే తగిన సమయమున మనల్ని హెచ్చించునుగాక. చెప్పాలి ఆమేన్, ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేతి నీడలో, ఆయన చేతి క్రింద. మన చెయ్యి ఎంతే ఉంది. మన దేవుని చెయ్యి ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుందో తెలుసా? ఎవరికన్నా మన దేవుడి చెయ్యి ఎంత ఉందో చెప్పలేరా?
అసలు తెలుసా లేదా చెప్పండి నాకు, చెప్పాలి. దేవుని చెయ్యి ఎంత ఉండదో చెప్పగలరా? ఆకాశం అంత ఉంది. మీరు చూశారంటారేమో, జానతో కొలిచాడంట ఆకాశాన్ని. ఆకాశాన్ని ఏం చేశాడు? జానతో. ఇది జాన అంటారు దీన్ని, జాన. పిడికిలతో సముద్రపు నీటిని కొలిచాడంట ఆయన. అంటే ఆయన చెయ్యి మన మీద ఉంటే, ఆయన చేతి కింద మనం ఉంటే, ఆయన చేతి కింద మనం దాచబడితే ఇంకెవడు మనల్ని చూడలేడు. ఇక ఎవడికి మనం కనపడం. ఎవడు ఎంత ఎతికినా, ఏ రోగం ఎంత సమీపించాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని మృంగివేయాలని, నీ కుటుంబాన్ని అధోపాలు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన చేతి క్రింద నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉంటే ఎవడికి నువ్వు కనపడవండి. ఇక స్తోత్రం చెప్పు. మొదట ఆయన సన్నిధిలో గుడారపు మాటున దాస్తాడు. రెండవది ఆయన చేతి క్రింద మనల్ని దాస్తాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే, చదవండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు మనం? ఇప్పుడు ఏడున్నాం మనం? ఇప్పుడు చెప్పరే, ఎక్కడున్నాం మనం? ఇప్పుడు గుడారపు మాటను ఉన్నామా? ఉన్నామా? ఆయన సన్నిధిలో ఉన్నామా? ఆయన చేతి కింద ఉన్నామా? ఈ మూడో విషయం కనుక జాగ్రత్తగా గమనిస్తే, చెయ్యి కాదు, గుడారం కాదు, ఆయనలోనే క్రీస్తులోనే మనం దాచబడతాం. స్తోత్రం చెప్పు. ఎవరు వీళ్ళంటే, పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది, వాయిదాలు వేయకుండా, రేపని మాపని వాయిదాలు చెప్పకుండా, ఇచ్చిన రక్షణని వాగులో వేసుకోకుండా బాప్తిసం పొంది ఆయన బిడ్డగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారంటే క్రీస్తులో దాచబడి ఉన్నారు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళంతా గట్టిగా చేయి తల్లి చెప్పండి. మీరు క్రీస్తులో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? 5 అంతస్తుల మేడలో కాదు, అపార్ట్మెంట్లో కాదు. అపార్ట్మెంట్ కొన్నా నేను, అపార్ట్మెంట్లో కాదు. ఎక్కడ? క్రీస్తులో ఆయన మన మీద ఆవరించుంటాడు. ఆయన మనల్ని చూడటానికి ఎవరైనా వస్తే మనకంటే ముందు ఆయన కనపడతాడు, మనం కనపడం. రోగం వచ్చిందా, ఆయన దాటుకుని మన దగ్గరికి రావాలి. దెయ్యాలు వచ్చాయా, ఆయన దాటుకుని మన దగ్గర రావాలి. కపటోపాయం చేత మనల్ని బంధించాలని శత్రువు వచ్చాడా, ఆయన దాటుకుని మనల్ని సమీపించాలి. కీడు మనల్ని సమీపించాలంటే ఆయన దాటే రావాలి. మన పిల్లల్ని ఆయన దాటే మన పిల్లల దగ్గరికి ఏదైనా అపాయం రావాలి. కానీ ముందు ఆయన మన మీదకి వచ్చే ప్రతి విధమైన కీడుని ఆయనే ఫేస్ చేస్తాడు. ఆయనే మొదట ఎదుర్కొంటా. ఆయన దాటి పొరపాటునే ఏ తెగులు మనల్ని సమీపించలేదు, ఏ రోగము మనల్ని సమీపించలేదు, ఏ అపవాది తంత్రము మనల్ని సమీపించ, ఏ శత్రు పన్నాగం మనల్ని సమీపించలేదు. ఆఫ్టర్ ఆల్ ఏబు ఇంటి చుట్టూ
చుట్టూ ఒక గీత గీస్తేనే సాతానుగాడు అంటాడు, నేను పోలేను బాబా ఇంట్లోకి అంటున్నాడు. నేను పోలేను ఆ ఇంట్లోకి. ఏ ఇంట్లోకైనా వెళ్తా, ఎవరినైనా సమీపిస్తా, ఎవరి మీదైనా కీడును పంపిస్తా, కానీ ఏబు ఇంటి పరిసరాలకు కూడా వెళ్ళలేదు. ఒక చిన్న గీత వేస్తేనే, ఒక చిన్న కంచేస్తేనే అది యేసయ్యే మనల్ని తీసుకెళ్ళి ఆయనలో పెట్టుకుని మన మీద ఆయన ప్రకాశిస్తుంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకుముందు మనం చూసిన వాళ్ళు అందరూ అనేవాళ్ళు, నీ తాగుబోతు మోహమోడా అనేవాళ్ళు, ఊరి నీ బతుకు తగలపడా అనేవాళ్ళు, నీ జన్మ పాడుగాను అనేవాళ్ళు. ఇప్పుడు నిన్ను చూసినా, నన్ను చూసినా, యేసు ప్రభువు నమ్మిన మనల్ని ఎవరు చూసినా, నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు ఉందయ్యా అంటున్నారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఆయనలో మనల్ని దాచుకుని ఆయనే మన మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన మనలో, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని మొదట ఆయన ఫేస్ చేసి, ఆయన శాతకంగా ఏమైనా ఉందా? అందుకని ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పరేమండే, ఒకసారి చెప్పండి. హల్లెలూయా. 6 నెలలు అయిపోయినాయి. 6 నెలలు మీకు ఎట్టుందో కానీ నాకు హ్యాపీగా ఉంది. ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నెన్నో కపటోపాయాలు. ఎడుపోయాడురా, ఎడుపోయాడా? ఆటో ఎక్కడా, కారు ఎక్కడా? ఏమన్నా నాకు కనపడలేదు, మాయమైపోయాడా, అదృశ్యమైపోయాడా? ఏలియాను కనుక ఎత్తుకెళ్ళినట్టు అగ్నిరథాలు ఏమైనా ఎత్తుకెళ్ళియా? ఎత్తుకెళ్ళా. ఎన్నెన్నో కపటోపాయాలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో విరోధమైన కార్యాలు. దేవుడు మహాదయను బట్టి 6 నెలలు సురక్షితంగా ఆయనలో దాచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు నా ఫోన్ చేస్తారు, హలో పాస్టర్ గారండి, పాస్టర్ గారండి మీరు ఎట్టుంటారండి? ఏమైందమ్మా? ఏందండి, నాకు 2 సంవత్సరాలేనండి వచ్చా. మీకు వచ్చి ఎన్ని సంవత్సరాలండి? మాకు వచ్చి 15 ఏళ్ళు అయింది. నీకు 2 నాకేందండి అసలు? ఓ రోజు 300 ఉంటుంది, ఓ రోజు 600 ఉంటుంది, ఓ రోజేమో అసలు మూత ఉండదు, ఓ రోజేమో ఆకలి ఉండదు, ఒక రోజేమో కడుపులో పేగులన్నీ తిప్పుతాయి. ఏందండి నాకు? నువ్వు ఏం వేసుకుంటావండి? నాక డాక్టర్ గారు ఇచ్చినవి వేసుకుంటా, నీకు కూడా ఆయన ఇచ్చినాయిగా. నేను అయ్యే మింగుతున్నానే, నువ్వు కూడా అయ్యే మింగుతున్నావు, నేను కూడా అయ్యే మింగుతున్నా. నీకేందండి మరి? ఆ పక్కన ఇంకొక ఆమె అంటుంది, ఆయన మెయింటైన్ భలే చేస్తాడు అక్కో. ఎట్టంట ఎట్ట? రోగం అందరికి ఒకటే కదా. నేను మెయింటైన్ చేసేది ఏంది రోగాన్ని? ఒక ఆయన అంటాడు, ఏమంటే మీ వయసు నా వయసు ఒకటేగా, నీకు కూడా నాకు కూడా ఉంది. ఏందండి నాకు అన్నీ వస్తున్నాయి, నీకు రావట్లేదు ఒక్కటి కూడా? నిజమే, 6 నెలలు ఏ ఆదివారం నేను మానేలా. స్తోత్రం చెప్పండి, చెప్పండి, హ్యాపీగా చెప్పండి అబ్బా, నవ్వుతా చెప్పండి అబ్బా. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ఆ టయానికి మాత్రం లేపుతున్నాడు. పోయిన వారు మీకు తెలీదు, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. భయంకరమైనటువంటి నీరసం, షుగర్ డౌన్ అయిపోయింది, ఏం అర్థం కావట్లే.
అప్పటికప్పుడు ఓఆర్ఎస్ తెప్పించుకుని తాగి ఎడకొచ్చి వాక్యం చెప్పాను. ఈరోజు వచ్చినప్పుడు పరిస్థితి బాగా ఇల్లాడు కూర్చున్నా, వాక్యం చెప్పేద్దాం అని అనుకున్నా, కానీ మరలా కొంచెం పోయిన కరెంట్ వచ్చినట్టు వచ్చింది. ఇంతకంటే కాపుదల ఇంకేం కావాలి? ఇంతకంటే కాపుదల ఇంకేం కావాలి? ఒక ఆయన అంటాడు, బాబా కాళ్ళు నాకు లాక్కుపోవట్లే, నేను 3 గంటలు కూర్చున్నా లాక్కుపోవట్లే. ఏమాబాబా నాయన, నేను కారణం నేను ఏదో పెద్ద భక్తుడని కాదు. ఆయన తన గుడారపు మాటున తన చేతి నీడలో అన్నిటికి మించి ఆయనలోనే దాస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనుషులు దాస్తే అది శాశ్వతమైనది కాదు. ఆయన ఎక్కడ దాస్తాడో తెలుసుకున్నాం. ఆయన మనల్ని దాస్తే మనకేం మేలు కలిగిద్దో కూడా ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 61:7. ఆయన మనల్ని దాస్తే ఆయనలో కానీ, ఆయన చేతి నీడలో కానీ, ఆయన సన్నిధిలో కానీ, ఆయన గుడారపు మాటును కానీ మనల్ని దాస్తే మనకేం మేలు కలుగుతుంది? దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుడికై కృపాసత్యములను నియమించుము. అదిగో ఆయన మనల్ని దాస్తే మనకు కలిగే మేలేంటంట? నిరంతరము జీవించున్నట్లుగా కృపాసత్యములను మనకి తోడుగా, కాపుదలగా, క్షేమమిచ్చేటట్లుగా, ఆపదలో నుంచి తప్పించేటట్లుగా, అనారోగ్యములో కృప పొందినట్లుగా, కృపను సత్యమును మన కొరకు ఆయన నియమిస్తాడట. స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? మీరు కాదంటారా? నేను కూడా కాదు. నేను అనుకున్నారు లేనిపోయింది, నేను కాదు, మీరు కూడా కాదు. ఆమె పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళే చంపారు. ఆమె పక్కనున్న సెక్యూరిటీ వాళ్ళే చంపారు. ఉదయాన్నే లేచి అట్లా అన్ని పనులు ముగించుకొని ఎదురుగా ఉన్న ఆఫీసులోకి వెళ్తుంది. 2 సిక్కులు టపటపటపటపట కాల్చేశారు. కారణం ఏంటో తెలుసా? సిక్కు దేవాలయంలోకి మిలిటరీని పంపించిందని మనసులో పెట్టుకుని ఆ సెక్యూరిటీ గార్డులే ఇందిరాగాంధీని హతమార్చారు. కానీ మనం నిరంతరము జీవించున్నట్లుగా, నిరంతరము అంటే ఇక్కడ ఒకవేళ 60 అయినా 70 అయినా 80 అయినా ముగిస్తామా? ఇది ముగింపు కాదు. నిత్య జీవానికి మనం తీసుకెళ్ళి నిరంతరము మనము జీవించున్నట్లు, యుగాయుగములు జీవించున్నట్లుగా కృపనిను సత్యమును, కృప యేసయ్యే, సత్యము యేసయ్యే, ఆయనే మనకు కాపుదలుగా ఉండును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనే మన కాపరిగా ఉంటాడు. శాంతికరమైన జలములు త్రాగిస్తాడు, పచ్చిక బయళ్ళలో మేపుతాడు, శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు చిరకాలము. 1 సంవత్సరం కాదు. బ్రదర్ ఏంటి ప్రార్థన మానేశానండి. ఏ డిగ్రీ అయిపోయిందా? 1 సంవత్సరం వచ్చి ఆపేశాడంట. ఏ సిస్టర్ రావట్లేదే, దూరం రాలేనండి, ఎండ కదండి, ఎండలో రాలేనండి. అవునా, ఎండలో రాలేవా? ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు రావట్లేదు,
అన్నయ్య ఇక్కడ కొంచెం సీరియస్గా మీరు వాక్యం చెప్తున్నారు, కొట్టాను అన్నట్టుంది, కొంచెం తట్టుకోలేకపోతున్నాను, అందుకని ఆర్సీఎం చర్చికి వెళ్తున్నాను. అక్కడైతే అసలు ఎవడు అడగట్లేదు, అసలు కళ్ళు మూసినా కళ్ళు మూయపోయినా ఎవడు అడగట్లేదు. నేను కళ్ళు తెరిచి అట్టాగే ఆ నన్సును చూస్తూ ఉంటాను అన్నయ్య. అయినా ఫాదర్ ఏమండు, మీరేంది అన్నయ్య అట్టంటారు ఇట్టంటారు, సరిగ్గా కూర్చో అంటారు, కళ్ళు తెరువు అంటారు, అందుకని మానేశాడంట. 6 నెలలో సంవత్సరమో 3 నెలలో లేకపోతే అప్పు తీరేదాకానో లేకపోతే కడుపు నొప్పి తగ్గేదాకా కాదు, చిరకాలము యెహోవా మందిరంలో మనం నివాసము చేయాలి. దేవుని స్తోత్రం. అక్కడ ఏముందంటే కృపా సత్యము. ఏముంది చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. ఏమండి, మీరు నా పక్కనే ఉండాలి, పట్టుకోండి, చేపట్టుకోండి. ఆ కాసేపే తర్వాత ఇస్త్రీ కొట్టింది మోకన్న, చేపట్టుగా 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 కాసేపే తర్వాత మళ్ళా. కానీ ఈ కృప అనేది ఎన్నటికీ నిన్ను విడిచిపోదు. అభాగ్యులమైన మనకి, అయోగ్యులమైన మనకి, ఎన్నికలైన మనకి ఆయన కృప వర్షము వల్లే దిగి వస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనకి ఏంటయ్యా మేలంటే కృపా సత్యములు మనకి తోడుగా ఉంటాయి. అంటే ఆయనే మనకి తోడు. నిన్ను విడువను ఎన్నడూ విడువక ఎడబాయక, వ్యాధి యందు, బాధ యందు, కలిమి యందు, లేమి యందు. పెట్టంగురం పెట్టు. కలిమి యందు, లేమి యందు, సుఖమునందు, దుఃఖమునందు ఎవరిని వల్లక నీకు ఏబడి అసలు లోబడదే చేత కదా మనిషికి, లోబడే పనే లేదు, ఎప్పుడు పైబడతామే. పెడవంగరం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అగ్నిలో నడిచిన, నదుల మధ్యలో పడి వెళుతున్న, ఏ పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నా ఆ పరిస్థితుల మధ్యలోనికి మనతో ఉండి మనల్ని నడిపించి విడువక ఎడబాయక కుడి ఎడమల కృపా సత్యముల వలె మనల్ని వెన్నంటి నడిపిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పు. నెహెమ్యా గ్రంథం ఇంకో మేలేంటో చూద్దాం. త్వరగా టైం అయింది, చాలా లేట్ అయితే వల్ల తట్టుకోలేరు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం చివరి లైన్ చదవండి. చివరి లైన్. యెహోవా యందు ఆనందించడం వలన, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఏంటి మేలు? ఆయన తన గుడారం మాటును మనం దాస్తే, ఆయన సన్నిధిలో మనల్ని దాస్తే, ఆయన్ని మనం స్తుతిస్తా, ఆరాధిస్తా, మయంపరుస్తూ ఉంటే నూతన బలం పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? మనం ఏడ ఊగులాడుతూ వచ్చినా, జ్వరంతో వచ్చినా, బాధతో వచ్చినా, కన్నీటితో వచ్చినా, వేదంతో వచ్చినా, ఏడకొచ్చి కళ్ళు మూసుకుని మనసారి ఆరాధన చేస్తూ ఉన్నాం అనుకో, పైనుంచి శక్తి దిగి వస్తుంది, బలం దిగి వస్తుంది, పరిపూర్ణమైనటువంటి ఆత్మ తాకిడి నిన్ను అభిషేకిస్తుంది. ఆత్మచేత నింపబడి చెప్పనా శక్యం కాని మూలుగులతో నాలుక విభాగించబడుతూ అగ్ని చేత కాల్చబడుతూ ఉండగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఆయనతో మర్మాలు పలుకుతూ నూతన బలం పొందుకొందువుగాక. దేవుని స్తోత్రం. రెండవటి మేలు ఏంటంటే బలం పొందుతాం. మొదటిది ఆయన కాపుదల. మూడవది ఏంటంటే
ఒకసారి మూడో విషయం కూడా చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. అది ఆయన మనల్ని ఆయన సన్నిధిలో, ఆయన గుడారం మాటున, ఆయన హస్తపు నీడలో, ఆయనలో మనం దాచబడితే ఆయన మందిరంలో ఆనందించేటట్లుగా చేస్తాడు. ఆయన ఎక్కడ లేని ఆనందం దేవుని మందిరంలో ఉంటుందండి. ఎక్కడ లేని సంతోషం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉంటుందండి. నువ్వు ఎన్ని బాధలతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ నీ కోసం శత్రువు ఎంత వెతికి 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 నిన్ను వేధించాలనుకున్నా, రోగాలు నిన్ను వెంబడించాలనుకున్నా, తెగులు నిన్ను, కీడు నిన్ను బలహీనపరచాలనుకున్నా, ఆయన మందిరములో గనుక నువ్వు రాగలిగితే, ఆయన చేతి కిందకి నువ్వు రాగలిగితే, ఆయన నిన్ను తన గుడారపు మాటున దాయగలిగితే, మొదటగా ఆయన తోడుంటాడు, రెండవదిగా బలపరుస్తాడు, మూడవదిగా ఆనందింపచేస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్కు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఆ వాక్యం నేనేం చేస్తాంటే ఆనందింపచేస్తుంది, బలహీనతల్లో నుంచి నిన్ను విడిపిస్తుంది, నీ బాధలలో నెమ్మదినిస్తుంది. వాక్యాన్ని సోటివ్వాలి, వాక్యాన్ని చేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. చదువుతున్నావు, వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా సంతోషం. ధ్యానపూర్వకంగా ఆ ప్రకారంగా నడిచేదానికి విధేయత కలిగి ఆయన పర్ణశాలకి నువ్వు రాగలిగితే, ఆయన గుడారంలోనికి నువ్వు రాగలిగితే బలము పొందుతావు, ఆనందంతో నింపబడతావు. దేవుని స్తోత్రం. ఈ 3 ఆశీర్వాదాలు గత 6 మాసాల్లో నువ్వు పొందున్నావో లేదో నాకు తెలియదు, నేనైతే 100కి 100 పాళ్ళుగా ఆయన సన్నిధిలో నేను దాచబడ్డానని ధైర్యంగా నేను చెప్పగలను. నీ మట్టుకు నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. ఒకవేళ ఈ అనుభవం నీకు లేకపోతే రాబోతున్న 6 మాసాలు ఆయన నీ జీవితంలో నీవు ఆశించినట్లుగా మేలు చేత, దాచిన మేలు చేత, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలు చేత నువ్వు తృప్తి పొందాలని ఒక తీర్మానానికి రాగలిగితే, ఆయన ఏమంటున్నాడు తెలుసా? చదవండి 31వ కీర్తనలోనే 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి, ముగించుకుందాం. 31వ కీర్తన 19వ వాక్యం. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది ఇప్పటి వరకు ఏ మేలు పొందలేదా? ఒకవేళ పొందకపోతే భయంతో, భక్తితో తీర్మానం చేసుకో, మనసారా తీర్మానం చేయి. ప్రభువా, 6 మాసాలు అలాగే గడిచిపోయాయి, మరో 7 మాసాలు, 6 మాసాలు రాబోతున్నాయి. ఈ 6 మాసాలు నా జీవితానికి మేలు కలుగునట్లుగా, ఆ మేలు కూడా నా కొరకు దాచి దాచిందైతే తీసుకోవచ్చు, లేనిదైతే తీసుకోలేం, కానీ దాచుంటే తీసుకోవచ్చు. దాచి ఉంచిన మేలు చేత నన్ను తృప్తిపరచని నువ్వు ఆశపడితే, నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే, ఇప్పుడు భయభక్తులు కలిగి ఇప్పటి వరకు లేకపోతే, భయభక్తులు కలిగి ఈ 6 మాసాలు ముందు కొనసాగుతాను అని తీర్మానిస్తే, మేలు, దాచిన మేలు
నీకు దొరకపోతా ఉంది. ఆమె చెప్పుకోపోయారా? గట్టిగా చెప్పుకోపోయారా? ఏం దొరకబోతుంది? ఏం తెలుసా అంటారా? ఏం దొరకబోతుంది? నోరు తెరిచి చెప్పండి. ఏం దొరకబోతుంది? నీ కొరకు ఒకటి దాచి ఉంచాడు ఆయన. అది నీకు తెలుసు. నువ్వేం కోరుకుంటున్నావో నీకు తెలుసు. నువ్వు కోరుకున్నది నీ కొరకు దాచి ఉంచుతాడు. ఎవరి యందు నా వాక్యం నిలిచి ఉంటుందో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు ఏదైతే అడుగుతారో అది వారు పొందుకుంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అదేయా, మీకు ఏది ఇష్టమో నాకు తెలీదు, అది దాచాడు. మీ ఇష్టాలేంటో నాకు తెలీదు, మీరు ఏది ఇష్టపడుతున్నారో నాకు తెలీదు. ఇప్పటి వరకు దాచబడ్డావో దాచబడలేదో, ఆయన సన్నిధిలో ఉన్నావో లేవో, ఆయన చేతి కింద అణిగమణిగి ఉన్నావో, అహంకారంతో విర్రవీగుతున్నావు నాకు తెలియదు. ఆయనలోనే బాప్తిసం పొంది దాచబడ్డావో లేదో నాకు తెలియదు. ఒకవేళ బాప్తిసం పొందకపోతే పొంది ఈ 6 మాసాలు భయభక్తిగా నీ ముందు కొనసాగలిగితే నీకేది ఇష్టమో అది నీ కొరకు నా దేవుడు దాచి ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ ఇష్టమేంటో, నీ కోరికేంటో, నీకేం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో అది ఆయన నీ కొరకు దాచి ఉంచాడు. 6 మాసాలు భయంతో భక్తితో అడుగు వేయగలిగితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట ఉంది, చదువుదాం. మార్కు సువార్త 11:24. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లయు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఈ 2 వాక్యాలు మనసులో పెట్టండి. మన దేవుడు దాచిపెట్టేవాడు. నిన్ను దాస్తాడు, నీ కుటుంబాన్ని దాస్తాడు, నిన్ను దాస్తాడు, నీ పిల్లలను దాస్తాడు, నీ ఆస్తిని దాస్తాడు, నీ ఆరోగ్యాన్ని దాస్తాడు, నీ క్షేమాన్ని దాస్తాడు, నీ సంక్షేమాన్ని దాస్తాడు, నీకు కావలసిన సమస్తాన్ని దాచి భద్రపరుస్తాడు. ఒకవేళ ఆ భద్రత 6 నెలలు నీకు దొరక్కపోతే రాబోతున్న 6 మాసాల్లో నువ్వు కోరిన దానిని నీకు దాచి నా దేవుడు దయచేయును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. తల్లి దగ్గరికి 2 పిల్లలు వెళ్ళి, అమ్మా మమ్మీ చేపల కూర కావాలి మమ్మీ, చేపల కూర కావాలి మమ్మీ. నాన్న మీకు పెట్టాలని ఉంది కానీ డాడీ లేరు కదరా, ఊరెళ్ళారు, ఆయన వస్తారు, వచ్చిన తర్వాత తెప్పించి పెడతాంలే. అదేంటమ్మా పాస్టర్ గారు మనకి మీకు ఏది ఇష్టమో అది అడగమన్నాడు కదా, మరి మాకు ఇష్టం చేపల కూర కదా, మేమిద్దరం ప్రార్థన చేసుకుంటాంలే అని అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మా మమ్మీని అడిగి చేపల కూర లేదు, ఇప్పుడు కుదరదు అంటుంది, మేము చేపల కూర తినాలి ప్రభువా, మా చేపల కూర ఇవ్వు ప్రభువా, ప్రభువా మీ స్తోత్రం అయ్యా అని ఆగల. మీరు చేపల కూర ఇచ్చినందుకు స్తోత్రమయ్యా 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 అంటున్నారట. ఆ తల్లి గుండె కరిగిపోతుంది. అరే రే, ఈ పిల్లలకి అడిగితే అంత చేపల కూర వండి పెట్టలేకపోయినా వాళ్ళు ఇచ్చారు స్తోత్రం అంటున్నారు,
వాక్యం నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగమని పాస్టర్ గారు చెప్పి ఆ 2 వాక్యాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా ప్రభా అని ఆమె బాధపడుతూ ఉంది. వీళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా మాకు చేపల కూర ఇచ్చావయ్యా, నీ స్తోత్రం 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 అని ఇద్దరు చిన్న ప్లాస్టిక్ బాలును ప్లాస్టిక్ బ్యాట్ తీసుకుని బయటికి వెళ్ళి బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఆడుకుంటా ఉన్నారండి. పైనుంచి ఒక శాప పడింది. నిద్రపోతున్నారా మెలుగుతున్నారా? మెలుగుతానున్నారా? చప్పట్లు కొట్టపోయారా? చప్పిడి దెబ్బలు అయిపోకండి, గట్టిగా వేయండి, గట్టిగా తగలే. ఓకే, బాగా కొట్టారు. అబ్బా ఎట్టుండరు రోజు, ఎందుకని ఇలా బాగున్నారే, చాలా బాగుంది, మీ మొక్కలు కూడా బ్రైట్గా ఉన్నాయి, అలా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చేప పడింది. చేప పడితే మమ్మీ చేప మమ్మీ తీసుకెళ్ళి చేపని కోసి చక్కగా కూరండి పెట్టిందండి. ఎంతగా చేప నుంచి వచ్చింది, మళ్ళీ ఆమె దాన్ని రుద్దలేదు, పులుసుది ఇలా రుద్దల, కడగలు ఏం లేదు, ఊరికి పైన గడిగేసి ముక్కలు చేసి వండేసింది. ఎంత ఫ్రెష్ చేప ఎక్కడి నుంచి వచ్చిందనంటే పైన ఎక్కడో ఎత్తుకెళ్తా పక్షి టపామని కింద వదిలిందంట. ఇప్పుడు కొట్టండి, ఇది నిజమా అంటారా? ఏలియాకి కాకుల ఆహారం తెచ్చింది నిజమే అయితే, ఏలియాకి ఆహారం తెచ్చిన కాకులు నిజమే అయితే, అది వాక్యం నమ్మదగింది అయితే, ఈ పిల్లలకి ఇచ్చిన శాప కూడా నమ్మదగిందే. ఆయన దాచి ఉంచాడు. వీళ్ళు అడిగారు, మాకు ఇది కావాలి అన్నారు. ఇచ్చినందుకు స్తోత్రం అన్నారు. విశ్వాసంతో ప్రార్థించి స్తోత్రం చెల్లించారు. ఎక్కడ దాచిపెట్టాడో మొత్తం మీద తెచ్చి వాళ్ళ ముందేశాడు. శుభ్రంగా మసాలా పెట్టి ఆ తల్లి ఆ పిల్లలకు పెడితే వీళ్ళు అంటారు, మన దేవుడు నమ్మదగినవాడు మమ్మీ, మన దేవుడు మనకి ఎన్నెన్నో మేళ్ళు దాచి ఉంచాడు మమ్మీ, ఎన్నెన్నో ఇవ్వబోతున్నాడు మమ్మీ అని వాళ్ళు సంతోషంగా ప్రభువుని స్తుతించారట. దాచిన మేలు కావాలంటే లేచి నిలబడండి, తీర్మానం చేయండి. 6 మాసాలు దాచబడ్డారా లేదా? దాచబడిన వారు కృతజ్ఞత చెల్లించండి. ఇంకా మమ్మల్ని రోగాలు వెంటాడుతున్నాయి, ఇంకా మమ్మల్ని శాపం వెంటాడుతుంది, ఇంకా మా జీవితంలో సమాధానం లేక అసమాధానమే వెంటాడుతుంది, కీడు, రోగం, దరిద్రత, శాపం మమ్మల్ని వెంటాడుతుంది అని అనుకుంటే ఇప్పుడు తీర్మానం చేయండి. నీ యందు భయభక్తులు నిలిపి ముందు కొనసాగుతానయ్యా. రాబోతున్న 6 మాసాలు ఈ సంవత్సరపు సగభాగం అయిపోయింది. రాబోతున్న సగభాగం దాచిన మేళ్ళు చేత ఎన్నెన్నో మేళ్ళు నా కొరకు దాచి ఉంచవయ్యా. నీ యందు భయభక్తులు, నోరు తెరవాలి, అలాగే నిలబడకుండా నీ యందు భయభక్తులు కలిగి నేను వెంబడిస్తానయ్యా. నీ పర్ణశాలకు నేను దాచబడినంతగా ఆశతో, నీ గుడారపు మాటుకి, నీ హస్తపు నీడకి నేను ఇంకా నీలో లేనేమో, ఇప్పుడే మనసు మార్చుకుని నీలో నేను ముద్రించబడతానని, ముద్రించబడిన నీవు ఆయనలో ఉన్నానని విశ్వాసం 2 చేతులు పైకెత్తి ప్రభుతో మనసారా చెప్పుకోండి. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వారికి నీవు దాసిన మేళ్ళు గొప్పవిగా ఉన్నవి. అది ఆరోగ్యమైన, అది క్షేమమైన, అది ఆర్థిక వనరులైన, అది ఉద్యోగ విషయాలైనా, అది వివాహ విషయాలైనా, పంటలు వేయబోతున్న పంట పొలాలు అయినా, వ్యాపారాలే అయినా, చేతి వృత్తులే అయినా, పిల్లల భవిష్యత్తు అయినా, పిల్లల భవిష్యత్తుకు అవసరమైన అనేక కార్యాల కొరకు ప్రభువా నువ్వెంతైనా
నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. 3 రాజులు మరణించే వరకు ఇర్మియాని, బారాకుని దాచినట్లుగా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అపవాది చేతిలో పడకుండా, అపవాది ఉరిలో పడకుండా, ఏ కీడు సమీపించకుండా నీ హస్తపు నీడలో భద్రపరుచయ్యాని, భయభక్తితో నడుస్తానని తీర్మానపూర్వకంగా ప్రభుతో మాట్లాడు. నా ప్రభు రాబోయే 6 మాసాలు, ఈ మాసమే మొదటి భాగపు చివరి మాసం, 2 రోజులు ముగించబడితే ఈ సంవత్సరపు సగభాగం ముగించబడబోతా ఉంది. ఈ సంవత్సరపు సగభాగం ప్రవేశించబోతున్న సమయంలో ప్రభువా, నా కొరకు ఎన్నెన్నో మేళ్ళు, నీ అవసరాలన్నీ నా ప్రభువుకు తెలుసు. నీ నాలుక మీదకి మాట రాకముందే నువ్వేం అడగబోతున్నావు, నువ్వేం కోరుకోబోతున్నావు, ఏ ఇవ్వమని అడుగుతున్నావు, ఏ అవసరతతో ఆయన రెక్కల నీడని ఆశ్రయిస్తున్నావు. ఒకే మాట, 6 మాసాలు దాచిన వాడివి, మిగిలిన 6 మాసాలు దాయుటకు నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, నా ఆశ్రయం నీవే, నా అండ నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. కృపా సత్యములు నిన్ను వెన్నంటి నడిపించబోతా ఉన్నాయి. ఆయన కృప ఒకవైపు, ఆయన సత్యం మరొక వైపు అనుదినము నిన్ను నడిపించబోతా ఉంది. అదిగో ఆయన సన్నిధి, ఆయన సన్నిధి నిన్ను దాచే చోటు, ఆయన చేతి నీడ నిన్ను దాచే చోటు. అదిగో మనసు మార్చుకొని బాప్తిస్మము పొంది నూతన జన్మను పొందిన నీవు ఆయనలో దాచబడి ఉన్నావు, ఆయనలో భద్రపరచబడి ఉన్నావు. కీడు రాకుండా, అపజయం రాకుండా, దరిద్రత రాకుండా, శాపం రాకుండా, కన్నీళ్లు రాకుండా ఆయన నిన్ను తన గుడారపు మాటున దాచునుగాక, దాచునుగాక. 6 మాసాలు కంటికి రెప్పలాగా, కళ్ళ నిండా కన్నీళ్లు దారలు దారలుగా వస్తున్నా కన్న తండ్రి వలె కన్నీళ్లు తుడిచాడు. చుట్టూ ఎన్ని సమస్యలు ఆవరించిన సమస్య నిన్ను జయించకుండా, పరిస్థితులు నిన్ను అధిగమించకుండా ఆయన నిన్ను దాస్తూ వచ్చాడు. ఆ దేవుడు దాచేవాడు, శత్రువు కంటపడకుండా దాచేవాడు, అపవాది కంటపడకుండా దాచేవాడు. గతించిన కాలమే కాదు, రాబోతున్న కాలం క్షేమాధారముగా, నిరీక్షణకు ఆధారము కలుగునట్లుగా నువ్వేది ఆశిస్తున్నావు, నువ్వేది కోరుకుంటున్నావో, ఏం పొందుకోవాలనుకుంటున్నావో, నీ పిల్లలు ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నావు, నీ కుటుంబం ఎలా స్థిరపడాలని ఆశపడుతున్నావు, ఆ దేవుడు అలాంటి మేళ్ళన్నీ దాచాడు. భయభక్తి కలిగి నడుస్తున్న నీ జీవితానికి బహుమానంగా
రాబోతున్న నెలల్లో అనుదినము కృప చూపుతూ నిత్యానందం తల మీద పెట్టి నిన్ను ఊరేగించబోతున్నాడు. దేవుని వాక్యం భూమి ఆకాశము గతించవచ్చునేమో, కానీ పొల్లైన సున్నైన తప్పిపోదు. నీ ఒకే ఒక తీర్మానం చేసుకో, భయభక్తి కలిగి నీ సన్నిధిలో నేను బ్రతుకుతానయ్యా, నీ సన్నిధిలో నేను దాచబడాలి, నీ బలిష్టమైన చేతి క్రింద నేను ఉండాలయ్యా, నీలోనే నేను భద్రపరచబడాలి. నా రాకపోకలైనా, నా ఉద్యోగ విషయాలైనా, నా చదువుల గురించిన విషయాలైనా, నా భవిష్యత్తు గురించినటువంటి విషయాలు, ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా నీవు ఏది కోరుకుంటున్నావో తీర్మానం చేయండి. ఇప్పుడే చేయండి తీర్మానం. నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, కరుణా వాత్సల్యములు కలిగిన కనికరప్పునుడ, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని దాచి కాపాడి భద్రపరిచి ఈ సంవత్సరంలో ఈ మొదటి అర్ధభాగాన్ని, ఈ జూన్ మాసాన్ని, ఈ ఆఖరి పునరుద్ధానపు దినాన ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవునిగా, మా జీవితాలకు చాలిన దేవునిగా, సరిపోయిన దేవునిగా, విడువక ఎడబాయక ప్రతినిత్యము కూడా మీ నూతనమైన కృప మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ, అయ్యా ఈ జూన్ మాసాంతరానికి మీరు మమ్మల్ని సమకూర్చిన గొప్ప దేవునిగా మీరు ఉన్నారు నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సజీవుడైన నిన్ను ఆరాధించే ఈ ఉన్నతమైన భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. ఇటు భాగ్యం లేని వారి అందరూ ఉండగా మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మమ్మల్ని ప్రేమించిన దేవునిగా మీరు ఉన్నారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా ఈ ఆరాధనను దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ ఉన్నారు. ఆత్మస్వరూపిగా, అదృశ్యమైన దేవునిగా మా మధ్యలో మీరు సంచరించి ప్రతి ఒక్కరిని కూడా నూతనమైన సంతోషము చేత, ఆనందము చేత మీరు ఆనందింపజేసినందులకై, బలపరిచినందులకై మీకే వందనాలు స్తోత్రాలు. మరి విశేషముగా ఈ దినాన దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దైవజనుల ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడిన గొప్ప ఆదరణకరమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఆ మాటలన్నీ కూడా మా వినికిడిలో మీరు భద్రపరచండి, మీరు ఆశీర్వదించండి అయినా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు మమ్మల్ని దాచే దేవుడిగా మీరున్నారనైనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆనాడు ప్రభువా ఇర్మియాని, బారాకుని ఏ రీతిగా ప్రభువా రాజు సంహరించాలని చూసిన మీరు దాచి ఉంచారో ప్రభువా, అదే రీతిగా ఈ 6 మాసాలు మీ కృపలో మమ్మల్ని దాచిన దేవునిగా మీరున్నారు నాయన. అందరి బట్టి మీకు స్తోత్రాలు. మీ కృప లేకపోతే క్షణమైన జీవించలేని మా జీవితాలకు ప్రతినిత్యము కూడా నూతనమైన కృపనిచ్చి మమ్మల్ని మీరు ఆదుకొని మీ కృపలో మమ్మల్ని దాచినందులకై మీకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో మనుషుల్ని నమ్ముకుంటే ప్రభువా వారు కొంతవరకే మమ్మల్ని దాచగలరు, కానీ నిత్యం మమ్మల్ని దాచే దేవుడు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషుల కపటోపాయముల్లో మేము పడకుండా మీ కృపా సత్యములు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని కాపాడే దేవుడు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ చేతి నీడలో మమ్మల్ని దాచే దేవుడు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీలో నూతనమైన జన్మను పొందిన మా అందరి జీవితాలను అయ్యా క్రీస్తు అనే ఆ ఉన్నతమైన ఆయుధాన్ని, ఆ ఉన్నతమైన కృపను మాకిచ్చి మీలోనే మమ్మల్ని దాచిన దేవునిగా మీరు ఉన్నారయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆవరించి మీరు ఆదుకుంటూ ఉన్నారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీ ఉన్నతమైన కృపలోనే మమ్మల్ని దాచిన దేవుడు నాయన. మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని దాస్తే
మీరిచ్చే ఆ ఉన్నతమైన కాపుదల, ఆ ఉన్నతమైన తోడు మేము పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అదే రీతిగా మీరు మమ్మల్ని దాచినప్పుడు అయ్యా, మీలో ఆనందం వల్ల, మీలో ఆనందించడం వలన గొప్ప బలమును మాకిచ్చే దేవునిగా మీరున్నారు నాయన. మీకు స్తోత్రాలు. మీ మందిరంలో ఉన్న ఆ గొప్ప సంతోషము చేత మా అందరినీ బలపరిచే దేవునిగా మీరున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు పొందాలని ఎందరైతే తీర్మానం చేస్తూ ఉన్నారో వారి జీవితాలు అయ్యా పరిపూర్ణముగా మీకు అప్పగిస్తూ ఉన్నారు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవునిగా మీరున్నారు. దాచిన మేలులు మీరు మాకు అనుగ్రహించే దేవునిగా మీరున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీకు స్తోత్రాలు. ఈ 6 మాసాలు కాచిన దేవుడు నాయన, మిగిలి ఉన్న అర్ధభాగం కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరంలో మిగిలిన 6 మాసాలు ప్రతి ఒక్కరు నీ కృపలో దాచబడుదురుగాక. ప్రతి కుటుంబము నీ కృపలో దాచబడుదురుగాక. దాచిన మేలులతో తృప్తి పొందుదురుగాక. వారికి ఇష్టమైన ప్రతిదీ కూడా అడిగి మీ సన్నిధిలో ప్రభువా అడిగి ఉన్న వాటినల్లా పొంది ఉన్నామనే విశ్వాసము చేత, నమ్మకముతో, నిరీక్షణతో నిన్ను వెంబడించి విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూస్తూ అయ్యా వారి జీవితాల్లో ప్రతి ఈవిని పొందుకుంటూ దాచిన మేలులతో ప్రతి ఒక్కరి జీవితం ఆనందకరముగా మీరు మార్చండి అయినా. మీకు స్తోత్రాలు. ప్రతి కన్నీటి బాష్ప బిందువు మీరు తొడవండి అయినా. మీకు స్తోత్రాలు. ఈ 6 మాసాలు ఎంత బాధనైతే అనుభవించారో, ఎంత వేదనైతే అనుభవించారో ఆ వేదనంతా కూడా మీరు తొలగించి మీ కృపలో మీరు దాచి, మీ చేతి నీడలో వారిని దాచి మీరు ఇచ్చే ఆ ఉన్నతమైన నిత్యమైన సంతోషాలు, మీ అరచేతిలో ఉన్న నిత్యమైన సుఖములు, మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆనందము ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా ఈ వాక్య ఫలములన్నీ కూడా వారు అనుభవించినట్లుగా మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ, ఏ ఒక్కరు ఈ మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ మాటలన్నీ మలిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి, కృపనిచ్చి మా కొరకై దీవెనకరంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ, ఈ దినాన ప్రభువా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా సియోలో నుండి మీరు చేయి చాపి దీవించి నిత్య సంతోషం వారి తల మీద ఉంచి నిత్య ఆనందంతో తిరిగి వెళ్ళినట్లుగా మీరు అద్భుతమైన కార్యములు జరిగించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాస సమాధానములను మనకు సకల పరిశుద్ధులకు ఆరాధనలో పాలు పొందిన మన ఒక్కొక్కరికి, కుటుంబాలకు, సంఘానికి, సహవాసానికి ఆయన కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 1వ తారీఖు